అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వచ్చి మీ ముందుకు వచ్చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే అండి, కేంద్ర ప్రభుత్వం రైతులకి ప్రొటెక్షన్ కల్పించడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చిందండి. అదే PMFBY అనే పథకం. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం అండి. ఇకపోతే మనం అనుకోని సంఘటనలు అంటే వరదలు కానీ ఏమైనటువంటి తుఫాన్లు కానీ వచ్చినప్పుడు రైతులు అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటారు. అదే విధంగా వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా చాలా నష్టపోవడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ PMFBY అనే పథకాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకుంటే ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి. PMFBY అంటే ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనమాట. ఇది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టినటువంటి పథకం అండి. ఇది రైతులు వచ్చేసి ప్రీమియం ఖరీఫ్కి వచ్చేసి 2% కట్టుకోవాలండి. అదేవిధంగా రబీకి వచ్చేసి 1.5% కట్టుకోవాలి. ఉద్యాన మరియు వాణిజ్య పంటలకు వచ్చేసి 5% ప్రీమియం అనేది నిర్ణయించడం జరిగిందండి. ఇది ప్రభుత్వం తక్కువ ప్రీమియం ద్వారా ఈ బీమా కవచాన్ని అందిస్తుందండి. ఇది పూర్తిగా రైతులు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా ఏంటంటే పంట నష్టం అంటే మనం పంట పండించినప్పుడు ఎప్పుడైనా సరే మనం పంట దిగుబడి పూర్తి స్థాయిలో రాని పక్షంలో కూడా ఈ బీమా అనేది వర్తిస్తుందండి మనకి. ఇది రైతులు ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అంటే ప్రకృతి విపత్తులు ఈ వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు రైతులు ఆర్థికంగా చితికిపోకుండా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా ప్రవేశపెట్టినటువంటి పథకం అండి. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయండి. ముఖ్యంగా రాయలసీమలో 2020-2025 మధ్యన కరువు అనేది సంభవించిందండి. అప్పుడు రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ముఖ్యంగా వచ్చేసి మనకి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో చాలా రైతులు ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రీమియం అనేది మనం 72 గంటల వరకు కూడా వేచి చూడక్కర్లేదని అంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. PMFBY అనే పథకాన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో నేను పూర్తిగా వివరాలు చెబుతాను చూడండి. అయితే రైతులందరూ అనుకుంటారండి ఈ PMFBY అనేది చాలా ఖరీదైంది, ఇది క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగం ఉండదు, ఏదో మాటలు చెబుతానికి అనుకుంటారు. దాదాపు 85% వరకు క్లెయిమ్ చేసుకున్నారండి. ఆల్రెడీ చాలా సందర్భాల్లో జరిగినాయి అనమాట. ఇకపోతే ఇది పెద్ద ఖరీదైంది ఏం కాదండి. మన పంట మొత్తం యొక్క ఖరీదులో 1.5 నుంచి 2% మాత్రమే మనం కట్టడం జరిగింది. అదేవిధంగా ఉద్యాన వాణిజ్య పంటల్లో 5% మాత్రమే మనం కట్టడం జరిగింది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను. ఇకపోతే ఈ PMFBY పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి నేను చెబుతాను చూడండి. మన బ్యాంక్ బుక్ యొక్క మొదటి పేజీ ఉంది కదండి, దాని యొక్క జిరాక్స్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క కాపీ అనేది ఉండాలి. మన మొబైల్ నెంబర్ ఉండాలి. ఇది ఉంటే ఏమైందంటే మనకి అప్లై చేసుకునేటప్పుడు OTP వచ్చిందండి. ఆ OTP ద్వారా మనం అప్లై చేసుకోవడం జరిగింది అనమాట. అదేవిధంగా మన భూమి యొక్క పాస్బుక్ యొక్క జెరాక్స్, అదేవిధంగా కౌలు రైతులు అయితే మనకి ROR కానీ RPC కానీ ప్రభుత్వం ద్వారా జారీ చేయబడినటువంటి పత్రం ఏదైనా సరే ఉపయోగపడిద్దండి. దీన్ని రైతులందరూ ఉపయోగించుకునే విధంగా ఉండిద్దండి. చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి పథకం అనమాట. ఇది వచ్చేసి మనకి PMFBY.government.in అనేటువంటి వెబ్సైట్ లో మనం ఇది అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా PMFBY అనేటువంటి యాప్ కూడా ఉండిద్ది, అది డౌన్లోడ్ చేసుకుని రైతులు దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనకి PMFBY.government.in అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చిందండి. దాంట్లో మన యొక్క వ్యక్తిగత మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇచ్చిన తర్వాత మన ఫోన్కి ఒక OTP వచ్చింది. తర్వాత మనం ఆన్లైన్ ద్వారా ఈ ఏదైతే ప్రీమియం మనం కట్టాల్సిందో అది చెల్లిస్తే మనకి దానికి సంబంధించినటువంటి డేటా ఉండిద్దండి, మనం అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పోతే 14447 అనేటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చేసి ఈ యొక్క పథకం గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండిద్దండి. ఇందాక చెప్పాను కదండి హెల్ప్ లైన్ నెంబర్ అనేది 14447 అనేది. వాళ్ళకి గనక మీరు ఫోన్ చేస్తే మీ సమీపంలో ఎవరైతే దానికి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని మీ దగ్గరికి పంపించి మీకు డీటెయిల్స్ తెలుసుకోవడం కూడా జరిగింది. అదే విధంగా వచ్చేసి ఇంకో నెంబర్ ఉందండి, దీంట్లో మనం వాట్సాప్ ద్వారా కూడా చాట్ చేయొచ్చు అనమాట. 7065514447 అనే నెంబర్ కి మనం వాట్సాప్ చాట్ ద్వారా కూడా మీరు ఏదైతే ఈ ఫామ్ ఉందో ఆ ఫామ్ నింపడానికి వాళ్ళు నేను చెప్పాను కదా టైమింగ్, ఆ టైమింగ్ లో కనుక మీరు కాల్ చేసినట్టయితే మీరు ఆ ఫారం నింపడానికి వీళ్ళు పూర్తి సమాచారం ఇస్తారు. అదే విధంగా మీకు హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉండిద్దండి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లో పడేసుకోకుండా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రైతు వ్యవసాయం చేయడానికి ఫర్దర్ గా ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రీమియం పథకాన్ని ఉపయోగించుకోండి. ఇది అధికారికంగా ఉన్నటువంటి బీమా కంపెనీల ద్వారా ఇది ప్రభుత్వం నిర్వహిస్తుందండి. కాబట్టి ఏంటంటే ఈ పథకం యొక్క పూర్తి సేవల్ని మీరు ఉపయోగించుకోండి. ఎప్పటికప్పుడు 14447 అనే నెంబర్ కనుక ఫోన్ చేసి మీరు కనుక ఈ డీటెయిల్స్ కనుక్కుంటా ఉండొచ్చు అనమాట. ఇందాక చెప్పిన విధంగానే ఎప్పుడు కూడా ఇది మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకుంటే ఏంటంటే వ్యవసాయాన్ని రాను ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.